మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి నుండి వ్యయ స్థానంలోకి గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకు కారణమవుతుంది. మనం అనుకున్న విధి విధానంగా చేయాలనుకున్నటువంటి పోరాటాలు ఘనంగా చేయగలుగుతాము. మంచి గుర్తింపుని, ఆదాయాన్ని దక్కించుకోగలుగుతాము. స్వయంకృతాపరాధాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే పెద్దవాళ్ళ అండదండలతోటి కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా మనం పూర్తి చేయగలుగుతాము. వ్యాపారాది విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. రుణాలను చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం పెరిగే మార్గాలని అన్వేషిస్తారు. అందులో మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. స్వయంకృతాపరాధాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాపార నిమిత్తం నూతన పెట్టుబడులను పెట్టగలుగుతారు. తద్వారా ప్రయోజనాలని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సంతానం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. వారి యొక్క అభిష్టం మేరకు కొన్ని కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుడతారు. వాళ్ళ యొక్క ఉన్నత చదువుల కోసం కొన్ని రుణాలను తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రాబోయే రోజుల్లో పుష్కరాలకు వెళ్లాలన్న ఆలోచనలు ముడిపడతాయి. సకుటుంబంగా వెళ్ళగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గోచార రీత్యా సప్తమ దశమాధిపతి అయిన గురువు వ్యయస్థానంలోకి రావటం కొన్ని సందర్భాలలో మనకు అనుకున్నటువంటి కార్యక్రమాలలో విజయం సాధించినప్పటికీ ఒకానొక అసంతృప్తి, లోటు ఏర్పడే విధంగా ఉంటుంది. దీనికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా శాంతిక్రతువు నిమిత్తం పుణ్యక్షేత్రాలలో, ప్రత్యేకించి పుష్కరాల సమయంలో పితృదేవతల ప్రీత్యర్థం కొన్ని కార్యక్రమాలు చేయించగలిగిన లేదా స్వయం పాకాన్ని ఇవ్వగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదో డొనేషన్లు కట్టి ఎవరి ద్వారానో డబ్బులు పంపించి ఈ రకమైనటువంటి ఇవేమీ చెయ్యొద్దు. మీరు నేరుగా వెళ్ళి చేసుకోగలిగితేనే దాని యొక్క పూర్తి ఫలితం అనేది మీకు లభిస్తుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. విజయాన్ని అందుకోగలుగుతారు. మంచి ఉన్నత కళాశాలలో సీటును సంపాదించుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని చదువుతూ స్వామివారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఏదైనా పుణ్యక్షేత్రంలో పుష్కరాల సమయంలో పెద్దల పేరు మీద స్వయం పాకాన్ని ఇవ్వండి. తద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి యంత్రాన్ని ఉంచండి.